మునీశ్వర్లు తపస్సు చేసిన ప్రాంతం. తపోభంగం కల్పించిన రాక్షసులను సంహరించి పుట్టుశిలగా ఉద్భవించిన స్వామి. నిత్య పూజలతో విరాజిల్లుతున్న క్షేత్రం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఈరోజు మనం అనంతపురం జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటంక గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం అయితే ఉంది. ఈ క్షేత్రంలో అనేక విశేషాలు అయితే ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని గుంటుమింది సుబ్బరాయుడు క్షేత్రం అని కూడా పిలుస్తారు. మనం కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకొని ఈ విశేషాలు ఏంటో తెలుసుకుందాం, పదండి. ఈ క్షేత్రానికి మనం చేరుకోవాలంటే అనంతపురం జిల్లా కేంద్రం నుండి బళ్ళారి బైపాస్ మీదుగా రాచానపల్లి, కొడిమి క్రాస్, తాటిచెర్ల, నరసనాయకుంట గ్రామాల మీదుగా 20 కిలోమీటర్ల ప్రయాణిస్తే మనం ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. క్షేత్రంలోకి అడుగు పెట్టగానే మనకి ముందుగా విఘ్నేశ్వరుడు అయితే దర్శనమిస్తాడు. సాక్షి గణపతి దేవాలయాన్ని ఇక్కడైతే నిర్మించారు. విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్నాక మనకి ఇటుపక్కగా అశ్వర్థ నారాయణ స్వామి తిరునాళ్ళ కట్ట అయితే ఉంది. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పిస్తారు. విఘ్నేశ్వరుని దర్శించుకున్నాక మనం దేవాలయం దగ్గరికి వెళ్ళాలంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. సో కొంచెం ముందుకు ప్రయాణించిన తర్వాత మనకి అసలైన దేవాలయం అయితే మనకి దర్శనమిస్తుంది. మనకి ఈ దేవాలయానికి చేరుకోవాలంటే ఇక్కడ నుంచి మనకి 2 దారులు అయితే ఉంటాయి. ఒకటి కొండపైకి వెళ్ళాల్సిన దారి ఒకటి ఉంటుంది, ఇంకోటి మెట్ల మార్గం ద్వారా భక్తులు దేవాలయం చేరుకోవడానికి ఇంకొక దారి అయితే నిర్మించారు. మనమైతే మెట్ల మార్గం ద్వారా దేవుని దర్శించుకునేందుకు వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం. ఇక్కడ నుంచి మనం ప్రధాన దేవాలయాన్ని దర్శించుకోవాలంటే ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాలి. పచ్చటి ప్రకృతి నడుమ దేవాలయం అయితే ఉంటుంది. ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతమైన వాతావరణం అయితే ఇక్కడ మనకు ఉంటుంది. ఈ స్టెప్స్ దగ్గరే మనకి ఎన్నో ఉపదేవాలయాలు ఉన్నాయి. మొదటగా మనం ప్రధాన దేవాలయాన్ని దర్శించుకొని ఆ తర్వాత మనం ఈ ఉపదేవాలయాన్ని అయితే దర్శించుకుందాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వెహికల్ రావడానికి ఒక మార్గం ఉంటుందని. ఆ మార్గం ఇదే. కింద నుంచి ఒకవేళ మనం కొండపైకి రావాలంటే ఈ మార్గం ద్వారానే వస్తే ఈ విధంగా ఉంటుంది ఆ ప్రదేశము. ఇక్కడ చూస్తున్నారు కదా ధ్వజస్తంభము, ఇది ప్రధాన దేవాలయం ముందరైతే ఏర్పాటు చేశారు. ఈ ధ్వజస్తంభము ఏకశిల రాతి మీద చెక్కబడింది. ఎంత అద్భుతంగా ఉందో కదా, చూడండి మీరు కూడా. ఈ ధ్వజస్తంభాన్ని ఒకే రాతి మీద అయితే చెక్కారట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ప్రధాన దేవాలయాన్ని దర్శించుకునే ముందు మనం ముందుగా ఈ క్షేత్రం యొక్క పురాణ గాథనైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి.
పూర్వం ఈ ప్రాంతం ఒక కీకరణ్యంగా ఉండేది, అంటే జనసంచారం లేని ఒక ప్రాంతంగా ఉండేది. ఆ టైంలో ఈ ప్రాంతంలో మునులు తపస్సు కోసం ఇక్కడ వచ్చేవారు అనమాట. మునులు తపస్సు చేసుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చారు. అందువల్ల ఈ ప్రాంతానికి తపోవనం పేరు అని కూడా ఉంది. మునులు తపస్సు చేస్తున్న టైంలో రాక్షసులు తపోభంగం కలిగించారు. అప్పుడు మునులు స్వామివారిని వేడుకున్నారు. ఆ తర్వాత స్వామివారు ఆదిశేషుని రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యి రాక్షస సంహారం గావించి ఆ తర్వాత పుట్టుశిలగా ఇక్కడే ఉద్భవించారు. ఒక గుండు కింద స్వామివారు ఇక్కడ ఉద్భవించారు. ఒకప్పుడు ఈ క్షేత్రం అటవీ ప్రాంతంగా ఉండేది. అప్పుడు కొంతమంది మునీశ్వరులు ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అయితే కొంతమంది రాక్షసులు మునులు చేస్తున్న తపస్సుకు భంగం కలిగిస్తూ ఉండేవారు. దీంతో మునులు తమ తపస్సుకు భంగం కలిగిస్తున్న రాక్షసుల నుండి మమ్మల్ని కాపాడాలని ఆదిశేషుని అయితే వేడుకున్నారు. అప్పుడు స్వామివారు సర్పరూపంలో ప్రత్యక్షమయ్యి ఆ రాక్షసులను సంహరించి ఇక్కడే పుట్టుశిలగా ఉద్భవించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారికి నిత్య కైంకారాలతో పూజలు జరుగుతూనే వస్తున్నాయి. ఇక్కడ స్వామివారి మూల విరాట్టు గుండు రూపంలో ఉన్నందున ఈ స్వామివారిని గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా పిలుస్తారు. ఈ దేవాలయం యొక్క ఆలయ ప్రకారాన్ని ఒకసారి గమనిస్తే ఈ దేవాలయంలో స్వామివారు ఒక గుండు రూపంలో మనకి దర్శనమిస్తారు. అయితే ఈ దేవాలయాన్ని ఆ గుండు పైన నిర్మించారు. మనము ఈ దేవాలయం ప్రాకారం యొక్క వెనుక వైపుని బాగా గమనిస్తే ఆ గుండులోని కొంత భాగం మనకి బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, గమనించండి ఎలా ఉందో. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే గుండు కింద దాదాపు 10 అడుగుల లోతులో ఒక నీటి ఊట అయితే ఉంటుంది. ఆ నీరు ఎంత తీసినా కూడా వస్తూనే ఉంటుంది. అలాగే ఎక్కువ కాదు, తక్కువ కాదు. అలా ఆ నీరు వస్తున్న కొద్దీ పైకి ఉలికిపోదు, తీస్తున్న కొద్దీ తగ్గిపోదు. ఇక్కడ ప్రత్యేకత అదే. ఆ నీటిని ఇక్కడ పూజారులు భక్తులకి తీర్థప్రసాదాలుగా అందజేస్తూ ఉంటారు. అలాగే రైతులు ఆ నీటిని తీసుకొని తమ పొలాల్లో చల్లుకుంటూ ఉంటారు. ఆ నీటిని తీసుకోవడం వల్ల అనేక రోగాలు మటుమాయమవుతాయని ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు. మూల విరాట దగ్గర నైరుతి భాగంలో ఒక 10 అడుగుల లోతు ఒక నీటి ఊట అయితే ఉంది. ఆ నీరు ఎప్పటికీ తరిగిపోదు, అలాగే నిండిపోదు. అందులో తీర్థాన్ని తీసుకుంటే సకల రోగ నివారణలు జరుగుతాయని ఇక్కడ దేవాలయంలో అయితే చెప్తున్నారు. అలాగే ఆ నీటిని తమ పంట పొలాల్లో చల్లితే తమ పంటలు సమృద్ధిగా పండుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. అయితే ఆ నీటిని ఎన్ని తోడినా ఇంకా నీరు మాత్రం యథాస్థానంలోనే ఉంటాయి. అదే ఇక్కడి ప్రత్యేకత. అలాగే స్వామివారి ఆలయానికి ఈశాన్య భాగంన కొన్ని వందల సంవత్సరాలుగా ఒక సిగురు చెట్టు అయితే ఉంది. ఆ చెట్టు నుండి ప్రతి శ్రావణ మాసం ముందు చక్కెర లాంటి పదార్థాలు అయితే వస్తాయి. ఆ పదార్థాలని స్వామివారి ప్రసాదాలుగా భక్తులు స్వీకరిస్తారు. ఇదే అంతేకాకుండా ఆ చెట్టుకి కొంత దూరంలో ఒక పుట్ట కూడా ఉంది. అందులో ఒక తెల్లటి నాగపాము నివసిస్తున్నట్టు భక్తులు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ కూడా ఆ నాగేంద్ర స్వామి అప్పుడప్పుడు భక్తులకు దర్శనం కల్పిస్తున్నారని భక్తులు చెప్పుకుంటున్నారు.
స్వామివారు ఇక్కడ ఉద్భవంగా వెలిసినటువంటి మూర్తి. పూర్వము మునీశ్వరులంతా ఇక్కడ తపస్సు చేసేటువంటి వాళ్ళు. వాళ్ళ తపస్సుకు మెచ్చి తపస్సు భంగం అవుతుందని చెప్పేసి తపోరక్షణ కోసమై శేషుణ్ణి వాళ్ళు ప్రార్థన చేసినారు. వాళ్ళ ప్రార్థన ఆలకించినటువంటి స్వామివారు భూగర్భంలోంచి స్వామి ఆవిర్భవించి నిజరూపం చూపించి, ఈ క్షేత్రంలో నేను కొలువై ఉంటాను, నిర్దేశగా తపమాచరించుకోండి, మీ తపోరక్షణ నేను గావిస్తాననేసి వాళ్ళకి అభయం ఇచ్చేసి అట్లాగే శిలారూపం దాల్చినాడు. అందుకనే స్వామివారు గుండు ఆకారంలో వెలిసినాడు కాబట్టి ఇక్కడ గుంటి సుబ్బరాయుడు అని స్వామిని కొలుస్తారు. కింద స్వామి ప్రతిష్టమూర్తి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ట. అంతకుముందు ప్రతిష్ట లేకున్నప్పుడు ఉద్భవమూర్తిగా నిత్య కైంకర్యాలన్నీ జరిగేది. స్వామి కింద నైరుతి భాగంలో 10 అడుగుల లోతు కోనేరు ఉంటుంది. దాంట్లో ఎప్పుడు కూడా నిరంతరం కూడా నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఆ నీళ్ళతోనే స్వామికి ప్రతినిత్యము నివేదన, కైంకర్యము, అభిషేకాలు అన్నీ కూడా ఆ తీర్థంతోనే జరుగుతూ ఉంటుంది. అవే స్వామి కైంకర్యం అయిన తర్వాత భక్తులు కూడా తీర్థంగా కూడా ఆ తీర్థాన్ని, ఆ నీళ్ళనే స్వామి వాడుతూ ఉంటారు. మరి ఇక్కడ స్వామి స్వయంగా వెలసడము, అక్కడ కోనేరులో నీళ్ళు ఉండడము ఈ క్షేత్రం యొక్క విశేషము. మరి స్వామి సర్పాకారంలో ఇక్కడ వెలిసినాడు కాబట్టి, శేషుడిగా ఇక్కడ కొలువై ఉన్నాడు కాబట్టి, రాహుకేతు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా భూమి తగాదాలు ఉన్నటువంటి వాళ్ళు, కోర్టు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, సంతానం రాహుకేతు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, ఆలస్య వివాహమైనటువంటి వాళ్ళు, ఇక వివాహమై సంతానం లేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి, మరి సంతానం వివాహమైనా కూడా దాంపత్య జీవితంలో అన్యోన్యత సఖ్యత లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా, దంపతులు కూడా వచ్చి మరి స్వామివారిని 3 వారాలు కానీ 9 వారాలు, 11 వారాలు, 19 వారాలు, 16 వారాలు కూడా ఈ విధంగా మంగళవారాలు, ఆదివారాలు కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకొని, అభిషేకం చేసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. కోరికలు తీర్చే కోటంక దేవుడని స్వామికి, మా స్వామికి పేరు. సుబ్బరాయుడి క్షేత్రం ఇది స్వామి యొక్క విశేష మహిమ. ఓం సహ కుటుంబానాం సబాంధవానాం శ్రేయస్థైర్యధైర్యా అభయాజురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీగుంటే బ్రహ్మణ్య స్వామి దేవతాః అనుగ్రహ సిద్ధ్యర్థే ప్రీత్యర్థం అర్చన పూజాంచ కరిష్యే. ఓం శ్రీగుంటే బ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఓం స్కందాయ నమః. ఓం గుహాయ నమః. ఓం షణ్ముఖాయ నమః. ఓం ఆదనేత్రసుతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం మంగళాయ నమః. కృత్తికాసూనవే నమః. ఓం సికివాహాయ నమః. ద్విషడ్భుజాయ నమః. ద్విషన్నేత్రాయ ఓం విశాలాయ నమః. ఓం శంకరాత్మజాయ నమః. ఓం శివస్వామినే నమః. గణస్వామినే నమః. ఓం సర్వస్వామినే నమః. ఓం సనాతనాయ నమః. ఓం క్షోభ్యాయ నమః. ఓం పార్వతీ ప్రియనందనాయ నమః. ఓం గంగాసుదాయ నమః. శరోద్భూతాయ నమః. ఓం మామృతాయ నమః. ఓం పావకాత్మజాయ నమః. ఓం జృంభాయ నమః. ఓం ప్రజృంభాయ నమః. ఓం జృంభాయ నమః. ఓం కమలాసన సంస్థితాయ నమః. ఓం ఏకవర్ణాయ నమః. ఓం త్రివర్ణాయ నమః. త్రివర్ణాయ నమః. ఓం సుమనోహరాయ నమః. ఓం చతుర్వర్ణాయ నమః. పంచవర్ణాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం మహత్పతయే నమః. ఓం తేజాత్మనే నమః. ఓం తేజోనిధయే నమః. ఓం శ్రీ గుంటీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః.
ఈ దేవాలయంలో ప్రతి నెల 3వ ఆదివారం 4వ ఆదివారం ప్రత్యేకంగా రథోత్సవాలు పూజలు నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులైతే తీర్చుకుంటారు. అలాగే ఈ దేవాలయంలో రాహుకేతు పూజలు, సంతాన ప్రాప్తి కోసం పూజలు, భార్యాభర్తల మధ్య వచ్చిన కలహాల నుండి విముక్తి కోసం పూజలు అయితే నిర్వహిస్తారని పూజారులు చెప్తున్నారు. చెప్పండి. స్వామి చెప్పినట్ల చాలా ఇక్కడ ముఖ్యమైన స్వామి సుబ్రహ్మణ్య స్వామి అంటే స్వామి ఇక్కడ చాలా తరతరాల నుండి వెలిసినాడు. ఆ స్వామి సన్నిధానంలోని ఈరోజు నామకరణం చేయడానికి మేము కూడా వచ్చినాము కుటుంబ సమేతంతో. అందరూ వచ్చి నామకరణం చేయించి ఇప్పుడు స్వామి దర్శనం చేసుకొని మేము వెళుతున్నాము. స్వామి చాలా గొప్పవాడు. స్వామి గురించి అందరూ చాలా భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకొని నిద్ర చేసి వెళ్తారు. ఇక్కడ తిరునాళ్ళ కూడా జరుగుతుంది మాఘమాసంలో. బాగా గొప్ప స్వామి దేవుడు ఇక్కడ. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము కొన్ని ఏళ్ళ నుండి వస్తున్నాం ఇక్కడ. మా తాతల కాడ మా మామూల కాడ మేము కొంటే చాలా తరతరాలు దేవుడు గొప్ప దేవుడు. బాగా చాలా భక్తితో కొలిస్తే ఆయన కోరికలు తీర్చే దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. రథోత్సవం కూడా జరుగుతుంది. రథోత్సవం జరుగుతుంది ఇక్కడ మాఘమాసంలో. బాగా నిద్రగా చేసిపోతారు అందరు, ప్రతి ఒక్కరు వచ్చి స్వామితో. పెళ్ళిళ్ళు జరుగుతాయి బాగా. మేము మా కూతురు పెళ్ళి కూడా ఇక్కడే చేసినాము. ఇప్పుడు నామకరణం కూడా ఇక్కడే చేపిస్తున్నాము. దేవుడు బాగా గొప్ప దేవుడు. బాగా చల్లగా కుటుంబ స్వామితో వచ్చి బాగా చూసినాడు. మేము బాగా దేవుని దేవాలు బాగున్నాం. అలాగే ఈ క్షేత్రంలో ప్రధాన దేవాలయంతో పాటు కొన్ని ఉప దేవాలయాలు కూడా ఉన్నాయి. మొదటగా స్వామివారి దేవాలయంకి కుడివైపున శివుని దేవాలయం అయితే ఉంది. అలాగే ఎడం వైపున అయ్యప్ప దేవాలయం, సాయిబాబా దేవాలయం, నవగ్రహాలు, కాశీ నుండి తెప్పించిన 108 సాలగ్రామ శివలింగాలు, అలాగే 32 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏకశిలా విగ్రహం కూడా ఇక్కడ ప్రత్యేకంగా భక్తులను ఆకట్టుకుంటున్నాయి. 2021లో ఈ 32 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏకశిల విగ్రహాన్ని అయితే నిర్మించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎదురుగా నంది విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఎంత అద్భుతంగా స్వామివారి విగ్రహంతో పాటు నంది విగ్రహాన్ని అద్భుతంగా చెక్కారు. కాశీ నుండి తెప్పించిన 108 సాలగ్రామ శివలింగాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ శివలింగాల్లో ఒక శివలింగం అయితే పెద్దగా ఉంటుంది. మిగతా శివలింగాలన్నీ ఒకే హైట్తో ఒకే విధంగా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ కనిపిస్తున్న శివలింగాలన్నీ పైనుంచి చూస్తే మనకి ఒకే శివలింగం రూపంలో మనకైతే కనపడుతుంది. అలాగే ఈ దేవాలయంలో ప్రతి ఆదివారము వచ్చే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ప్రతి ఆదివారము ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ దేవాలయం అయితే అన్నదానం నిర్వహిస్తారు.
రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతున్న కోటంక గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం గురించి మన ఛానల్ ద్వారా తెలుసుకున్న భక్తులు ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.